ప్రైజ్ ది లార్డ్. చిన్న వయసు నుండి నాకు మా తల్లిదండ్రులు, మా యొక్క గ్రాండ్ పేరెంట్స్ చెప్పేటువంటి ఒక చిన్న సాక్ష్యం నా జీవితం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను పుట్టినటువంటి కొద్ది రోజులకి సడన్గా కొన్ని చాలా నీళ్లు బకెట్లోంచి నీళ్ళు లేదా బౌల్లోంచి నీళ్ళు నా మీద పడ్డాయి. పడుకోబెట్టినటువంటి నా పైన పడిన వెంటనే నేను అన్కాన్షియస్లోకి నేను స్పృహ తప్పాను. నా తల్లిదండ్రులు, మా గ్రాండ్ పేరెంట్స్ నన్ను తిరిగి లేపాలని ప్రయత్నం చేసినా సరే నేను ఏడవడం కానీ నవ్వడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ మానేశానంట. అన్కాన్షియస్ అయిపోయినట్టుగా, స్పృహ తప్పినట్టుగా. తర్వాత నా తల్లిదండ్రులు, మా గ్రాండ్ పేరెంట్స్ మేమున్నటువంటి ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ టైంలో ప్రైవేట్ వెహికల్ ఏం లేదు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నేను నన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి అలా స్పృహ తప్పినటువంటి రోజుల బిడ్డనైనటువంటి నన్ను నా తల్లిదండ్రులు, మా గ్రాండ్ పేరెంట్స్ నన్ను తీసుకుని ఆ బస్లో హాస్పిటల్కి వెళ్ళేసరికి 20 నుండి 30 నిమిషాలు టైం పట్టింది. ఆ 20 నుండి 30 నిమిషాల సమయంలో నేను రెస్పాండ్ అవ్వలేదు, పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాను. కానీ ఎప్పుడైతే హాస్పిటల్లోకి అడుగు పెట్టారో వెంటనే ఏదో అద్భుతం జరిగినట్టుగా నాలోకి తిరిగి జీవం వచ్చి నేను తిరిగి లేచి రెస్పాండ్ అవ్వడం కానీ, తిరిగి కాన్షియస్లోకి వచ్చి రోజుల బిడ్డనైనటువంటి నేను తిరిగి నా తల్లిదండ్రులతో ఆడుకోవడం మొదలు పెట్టానంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. కీర్తనలో 121వ కీర్తన 7వ వచనం 8వ వచనం పలుకుతుంది, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన ప్రాణమును కాపాడును అని. దుష్టుడు ఆ సమయంలోనే రోజుల బిడ్డనైన నన్ను పుట్టిన వెంటనే నన్ను చంపాలని, మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేశాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. కానీ దేవాదేవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా కాపాడుతూ నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన సేవ కొరకు నన్ను ఇప్పుడు నిలబెట్టుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నమ్మినటువంటి వారందరి విషయంలో కూడా ఈ వాగ్దానం నెరవేరుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎన్నో మరణ బంధకాల నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను, మా ప్రియమైన వారిని దేవాదేవుడు కాపాడుతూనే వచ్చాడు. చాలా విషయాలు మన కంటికి కనపడనిటువంటి ప్రమాదముల నుండి కూడా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. మా ప్రభు నమ్మినటువంటి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆయన కంటికి కనపడేటువంటి ప్రమాదముల నుండి, కంటికి కనపడినటువంటి ప్రమాదముల నుండి మన ప్రాణమును, మన కుటుంబ సభ్యుల ప్రాణమును ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఏ కీడు రానివ్వడు, ఏ అపాయము రానివ్వడు. ఆయన అపాయం రాకుండా మన ప్రాణమును, మన ప్రియమైన వారి ప్రాణము, మన కుటుంబ సభ్యుల ప్రాణము కాపాడుతాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్నోసార్లు మనకు మనమే బాగవుతున్నాం, మనమే సేఫ్గా మనం కాపాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ మనకు కనపడకుండా ఆయన తన కంచెను వేసి, ఆయన దూతలను పెట్టి ప్రతి నిత్యం కూడా మనం ఈ సమయమున మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల. అందును బట్టి మన కుటుంబ సభ్యులు ప్రతిరోజు లేచి ఆయన స్తుతించి ఆరాధించి మన సమయాన్ని, మన రోజును మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం తిరిగి లేస్తున్నామంటే అది ఆయన ఇచ్చినటువంటి దీవెన, ఆయన ఇచ్చినటువంటి లైఫ్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్. మన ప్రాణమును ఆయన కాపాడుతూ వచ్చాడు. మన ప్రియమైన వారి ప్రాణమును ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అలాగే నా జీవితంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఎన్నో రకమైనటువంటి ఆ యొక్క సాతాను బంధకముల నుండి, మరణ బంధకముల నుండి ఆయన తప్పిస్తూ వస్తున్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు సమయమున ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నాకు ప్రేరేపణిచ్చాడు కనుక మీతో పంచుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.